సమ్మర్ క్యాంప్ ఇంతటితో అయిపోయింది. 30 రోజుల తర్వాత బయటికి వెళ్తున్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. శివ, ఈ 30 days సమ్మర్ క్యాంప్స్ ఎలా ఉంది? ఇందులో కాసేపు మాట్లాడదాం. కూర్చోదా? కూర్చో శివ. ఇక్కడ కూర్చుంటే మంచిగా ఉండదు కదా, వెళ్ళిపోవాలి కదా. ఓ నిమిషం మాట్లాడలేదా? అట్లనే కూర్చుంటా. ఈ 30 రోజులు దంది మస్తుంది. నాకు దిల్లు ఖుషి అనిపించింది. నాకు అవునా? ఇప్పుడు వెళ్ళాలంటేనే నాకు పరిశాన్ అవుతున్నా. ఈ 30 రోజుల్లో ఫోన్ లేకుండా ఎట్లా ఉండాలి అనిపించేది, కానీ మంచిగా ఉన్నా. ఈ సమ్మర్ క్యాంప్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారేమో తెలియదు, కానీ కండక్ట్ చేస్తే ముందుగా నాకే తప్పాలి. షూర్ శివ, నీకే చెప్తా. జర మనకి ఉడుకు రక్తం ఉండేది, అది జర కంట్రోల్ అయిపోయింది. స్టేవ్ లేదు అంటారు కదా, గట్లుంది. ఇక ఈ అంబియన్స్ గట్రా మస్తు పాజిటివిటీ అయి ఉంది. కానీ వదిలిపోవాలంటే నా మస్తు పరిశ్రమలో ఉన్నా. బాధ అవుతుంది బాగా, కానీ తప్పదు. నాకు బయట కలిసి జిందగింది, ఇంకా జిందగీలో నేను జీవించాలి. ఉంటా మళ్ళా. అలాగే శివ. ఇంకా నాయన, నువ్వు చూడనీకి పనులు ఎక్కువ ఉన్నావు, కానీ మా తంబి లెక్క ఉన్నావు. తంబిలా కలిసిపోయినావు. టైంకి వాటర్ ఇస్తున్నావు, టైంకి ఫుడ్ పెడుతున్నావు. అబ్బా, ఈసారి మా ఇంటికానికి రా, మస్తు దావత్ ఇస్తా. ఇస్తాలే గట్ల గురాయిస్తాడు మాకు. నేను జనరల్గా చూస్తున్నా. ఓకే మళ్ళా వెళ్తున్నావు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారు కదా. ఖచ్చితంగా కండక్ట్ చేస్తా. మరి శివ, బ్యాగ్ ఏది? బ్యాగ్ మా నాయన కార్లో పెట్టిండు. ఆహా, అయితే ఓకే 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 ఓకే. ఏ శివ, ఎడోకు. ఎందుకు ఏడుస్తున్నావు? లైఫ్ ఇంటర్తో అయిపోదు. వదిలిపోవద్దు అతలే. పొంటా కూల్ డౌన్. రాబాయ్. అలాగే శివ గారు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత బాగా ఎడుతున్నారు. తంబి, నువ్వు ఇట్లా రావే. యా, లవ్ యూ శివ. ఏడవద్దు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ టైం డెఫినెట్గా కండక్ట్ చేస్తాను. కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ నిన్నే పిలుస్తా. యు ఆర్ ద స్పెషల్ గెస్ట్. ఈ పైసలతో వ్యవహారం కాదు, దిల్ ఖుషితో వ్యవహారం. ఖచ్చితంగా వచ్చే నెల ఉంటే కండక్ట్ చేయండి, మళ్ళా చేద్దాం. ఖచ్చితంగా వచ్చేస్తా. అదే అంటారా, రైనీ క్యాంప్ కూడా కండక్ట్ చేయండి. డెఫినెట్లీ లుకప్. సరే మళ్ళా ఉంటా. అలాగే జాగ్రత్త శివ.